ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ప్రతిపక్ష నేత జగన్ రాసిన లేఖపై మాటల యుద్ధం సాగుతోంది. చంద్రబాబు దొంగ సొత్తుతో హైదరాబాద్ అసెంబ్లీ నుంచి పారిపోయొచ్చారంటూ లేఖలు జగన్ ఆరోపిస్తే దొంగే దొంగ అన్నట్టుగా ఉందంటూ జగన్ కు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ అసెంబ్లీలోని ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోవటం వల్లే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లే ప్రక్రియ ఇంత వేగంగా జరిగిన విషయం మీకు తెలుసు. తన పార్టీకి చెందని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దొంగతనమే కదా. హైదరాబాద్ అసెంబ్లీ ఉండగా ఆయన చేసిన మరో దొంగతనం మా పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తన పార్టీ కండువాలు కప్పడం, ఇందుకోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించడం. ఈ 21 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్రకారం దొంగ సొత్తే. వీరిని అనర్హులుగా ప్రకటించండి అని ఏనాడో అడిగినా ఇంతవరకు మీరు నిర్ణయం తీసుకొనకపోవడం కానీ, వారిని సభలోకి అనుమతించడం కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అమరావతి నిర్మాణం విషయంలో కానీ, అమరావతి నిర్మాణంలో అంతర్భాగంగా ఏర్పాటైన ఈ తాత్కాలిక సచివాలయం కానీ, అసెంబ్లీ కార్యకలాపాలు ఇక్కడ ప్రారంభం కావడం కానీ అస్సలు జీర్ణమైనట్లు లేదు. ఇవన్నీ జీర్ణించుకోలేక విషం కక్కే పనిని తొలి రోజే శుభమా అని తొలి రోజే మరి ఇట్లాంటి లేఖ రాయడం అనేది అత్యంత బాధాకరం, దురదృష్టకరం, బాధ్యత రాహిత్యం కూడా. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీ భవనంలో కొత్తగా సచివాలయ ఉద్యోగులందరూ కూడా వచ్చి విధుల్లో చేరుతున్న సందర్భంలో వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పడం కానీ, వాళ్ళను స్వాగతించడం కానీ చేయాల బాధ్యత ఉంది. కానీ మన ప్రతిపక్ష నాయకుడు అట్లాంటివి చేయకపోగా తొలి రోజు నుంచినే విషం కక్కే కార్యక్రమాన్ని చేస్తున్నాడంటే మరి ఇంతకంటే దిగజారుడు, రాజకీయాల్లో ఇంతకంటే దిగజారుడు మరేముంటుందని మేము అడుగుతా ఉన్నాం.